ఈ రోజు మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మాట అండి. ఎస్ఎస్సీలో సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ ఓపెన్ అయింది మాట అండి. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా చేసుకోవడానికి డేట్ అయితే ఇచ్చేసారన్నమాట. సో మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఇది ఎనీ డిగ్రీ మాట అండి. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు, పర్సూయింగ్ లో చేస్తున్న వాళ్ళు కూడా ఏజ్ లిమిట్ ఉంటే కంపల్సరీ మీరు అప్లై చేసుకోవాలన్నమాట అండి. మరి ఏజ్ లిమిట్ అన్నారు, ఏజ్ ఎంత ఉండాలి? 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట అండి. ఇవి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మాట అండి, నాన్ గజెటెడ్ పోస్టులు మాట అండి. సో దీనికి మరి 20 నుంచి 25 సంవత్సరాలు, దాంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మాట అండి. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5 నుంచి 8 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి వాళ్ళ క్రైటీరియాని బట్టి వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మాట అండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనమాట అండి. కంప్లీట్ గా ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. మీ లైవ్ ఫోటో కూడా అడుగుతారు అనమాట. అలాగే సిగ్నేచర్ ఉండాలి. అలాగే మీ డిగ్రీ సర్టిఫికేట్, డిగ్రీ ఎప్పుడైంది ఏంటి, పర్సూయింగ్ అయితే కనుక పర్సూయింగ్ అని మీరు పెట్టుకోవచ్చు మాట అండి. అలాగే 10th క్లాస్ కంపల్సరీ ఉండాలి. 10th క్లాస్ డీటెయిల్స్ కూడా అందులో మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి, ఆ తర్వాత అప్లికేషన్ అయితే కనుక ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి. సో మరి దీనికి మీకు పిఎస్సి ఉంటుందండి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది, అలాగే మీకు మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట ఎగ్జామ్ తో. అలాగే మీకు మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట అండి ఎగ్జామ్ తో పాటుగాను. దీనికి 26వ తారీఖు అంటే సెప్టెంబర్ 26వ తారీఖున ఓపెన్ అయింది. లాస్ట్ డేట్ అయితే కనుక అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మాట అండి. సో ఆన్లైన్ లో ఇంకెవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి. ఎస్ఐ మాట అండి, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఓపెన్ అయింది మాట అండి. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఎప్పుడు కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అనమాట. 10th బేస్ మీద, ఇంటర్ బేస్ మీద, అలాగే ఇప్పుడు వచ్చింది డిగ్రీ బేస్ మాట. ఎనీ డిగ్రీ అయినా సరే మీకు కంప్లీట్ అయిన వాళ్ళు, అలాగే పర్సూయింగ్ చేస్తున్న వాళ్ళు ఏజ్ 20 years అన్నట్టు చూసుకోండి. సో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మాట అండి. దీనికి ఎగ్జామ్ అయితే కనుక మీకు నవంబర్ డిసెంబర్ లో ఉంటుంది అంటే ఎగ్జామ్ అయితే ఇంకా మనకి అనౌన్స్మెంట్ రాలేదు మాట. ఎస్ఎస్సీ సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ కి 2860 పోస్టులు ఉన్నాయన్నమాట. దానిలో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిగా విభజించారన్నమాట అండి. సో ఎవరికైనా ఇంకాస్త డౌట్ ఏమైనా ఉంటే కనుక ఒక్కసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసుకోండి. ssc.gov.in అనే వెబ్సైట్ లో వెళ్ళి మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు మాట అండి. అలాగే అప్లై చేసుకోవాలన్నా సరే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉన్న వాళ్ళైతే కనుక లాగిన్ చేస్తూ అక్కడ అప్లికేషన్ హిస్టరీలోకి కానీ లేదా లేటెస్ట్ నోటిఫికేషన్ లో కానీ వెళ్ళి అక్కడ మీరు ఈ అప్లికేషన్ అయితే కనుక ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైవ్ ఫోటో కంపల్సరీ ఇవ్వాలి. సో లైవ్ ఫోటో ఇచ్చినప్పుడు మాత్రం లైటింగ్ ఉండేలాగా చూసుకోండి అనమాట. మరి ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళకి ఇదైతే పంపించండి. మనం పెట్టేది